పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రామగుండం మండలం గోదావరికని ప్రధాన చౌరసా వద్ద ఉన్నటువంటి టాక్సీ స్టాండ్ కార్ల అడ్డా వద్ద రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఓనర్లకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా కార్ డ్రైవర్లు ఓనర్లు అసోసియేషన్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా నెరవేర్చాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల కలిగేటువంటి అనర్థాలు, అలాగే మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగేటువంటి అనర్థాలను డ్రైవర్లకైతే సంతోష్ రెడ్డి వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క వాహనదారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించాలి. అంతేకాకుండా వాహనానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ధృవపత్రాన్ని కూడా వెంట ఉంచుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి సామాన్యులు సొంత అవసరాల కోసం ఇసుకను ఉచితంగా ఈ రోజు నుండి తీసుకోవచ్చు అంటూ కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు పెద్దపల్లి, మంతని, రామగుండం 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 6 ఇసుక రీచ్ల ద్వారా సొంత అవసరాల నిమిత్తం ఎవరైనా కూడా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళచ్చు అంటూ కూడా ఆయన ప్రకటనలో తెలిపారు. కేవలం ట్రాక్టర్ల ద్వారానే ఇసుకను తరలించుకోవాలి, లారీలు వంటి వాటిని ఉపయోగించద్దు. అలాగే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుకను తరలించుకోవాలి, కానీ నిబంధనలు ఎవరు కూడా ఉల్లంఘించద్దు. ఒకవేళ కనుక ఇసుక రీచ్ల నుండి తెచ్చినటువంటి ఇసుకను డంపు చేసినా కూడా, అలాగే భారీ వాహనాలలో కూడా ఇసుక తరలించినా కూడా రూల్స్ అతిక్రమిస్తే ఖచ్చితంగా భారీ జరిమానాతో పాటు వాహనాలు సీజ్ చేయడం పడతాయంటూ కూడా ఆయన వివరించారు. ఈ మేరకు ఉచిత ఇసుక తీసుకువెళ్ళడం గురించి జిల్లా ప్రజలంతా కూడా గమనించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వివరించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే రామగుండం నియోజకవర్గంలో కుక్కల బిడద ఎక్కువైపోయింది. కుక్కల స్వైరవ్యూహంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. స్థానిక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి మేకల మార్కెట్, అలాగే అడ్డగుంటపల్లి, కళ్యాణ్ నగర్కి చెందిన ఏరియాలో ఉన్నటువంటి స్థానికులపైన ఒకే రోజున 6 పైన కుక్కలు దాడి చేయడం జరిగింది. తీవ్ర కుక్కల దాడికి గురైనటువంటి వారిని స్థానికులు రామగుండం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కుక్కల బిడద చాలా రోజుల నుండి కూడా ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇతర ఉన్నత అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం దారుణం అంటూ కూడా స్థానికులైతే అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.